అందరికీ నమస్కారం. ప్రైజ్ ద లార్డ్. దయ్యముల బోధనలో మరొక అంశాన్ని చూద్దాం రండి. కొద్ది రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ యొక్క సిరీస్లో కొన్ని విషయాలను మీకు తెలియచేయబోతా ఉన్నాను. ఇందులో మరి విగ్రహములకు అర్పించినటువంటి వాటి విషయంలో బైబిల్ ఏం చెబుతుంది? ఈ మధ్య కొంతమంది విగ్రహాలకు అర్పించినటువంటి ప్రసాదాలు పదార్థాలు తినొచ్చు, ఏమీ కాదు అంటూ చెబుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది? దీని విషయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది, వాక్య సారాంశం ఏం చెబుతుంది? ఈ విషయంలో మనం చూద్దాం రండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. మీరు ఈ యొక్క పరిశోధన చేయాలనుకునేవారు, చదవాలనుకునేటువంటి వారు తప్పకుండా మీ బైబిల్స్ తెరిచి చూసి అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. 2వ అధ్యాయం 14 చదువుకుందాం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు అంటూ ఇక్కడ చెబుతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. అయితే ఇక్కడ విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినున్నట్లుగా చేస్తున్నటువంటి బాలాకునకు నేర్పిన బిలాము బోధ అని అన్నాడు. విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినొచ్చు, ఏమీ కాదు అని చెప్పేటువంటి విషయం దేవుడు అంటున్నాడు. దీన్ని నేను తప్పుగా ఎంచుతాను అన్నాడు. మొదటనే చూసినట్లయితే నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది, కొన్ని తప్పిదాలు నీ మీద మోపాల్సి ఉంది. అందులో ఒక తప్పిదం ఏమిటి అని అంటే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినాలి అని చెబుతున్నావు, చూసినావు నువ్వు, అది తప్పు అని ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ పెర్గము సంఘముతో మాట్లాడుతూ రాస్తున్నటువంటి పత్రిక ఇది. ఇకపోతే 20వ వచనంలో చూసినట్లయితే అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తిని అని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. ఆనాడు యెజబెలు అనేటువంటి ఒక రాణి ఉండింది ఏలియా కాలంలో. దానిని దేవుడు గుర్రముల చేత తొక్కించి చంపించేశాడు. అయితే ఇప్పుడు ఇక్కడ అదే యెజబెలు యొక్క ఆత్మ ఈనాడు కూడా పనిచేస్తూ కొంతమందిని ఆనాడు ఏ పని అయితే అది చేయించిందో ఆత్మ చేత ఈనాడు కొంతమందిని ప్రేరేపింపచేసి లేఖన విరుద్ధముగా వారిని మార్చేయాలని చూస్తుంది. అందులో అది చేసేటువంటి కార్యాలలో ఒక కార్యం ఏమిటి అని అంటే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినున్నట్లు అనేక మందిని, పాస్టర్లను, క్రైస్తవులను, విశ్వాసులను, సువార్థికులను ప్రేరేపించుట. ఇది యెజబెలు చేసేటువంటి కార్యములలో ఇది కూడా ఒకటి. ఈ విషయంలో దేవుడు అంటున్నాడు నీ మీద నేను తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు చెబుతున్నటువంటి విషయాలను కూడా ఒకసారి మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూసినట్లయితే అపోస్తలుల కార్యంలో ఉన్నటువంటి విషయాలను కూడా మనం చూద్దాం. అపోస్తలుల కార్యం 15వ అధ్యాయము 19-20 వచనాలు చూద్దాం. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయము అని ఇక్కడ చెప్పాడు. ఎవరైతే అన్యుల నుంచి రక్షణ పొందుతున్నారో వారికి చెప్పాల్సిన విషయం ఏమిటి అని అంటే వారిని అనేక విషయాలలో కష్టపెట్టడం కాదు, కానీ విగ్రహ సంబంధమైనటువంటి అపవిత్రతను, జారత్వము, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించాలి అని వారికి తెలియచేయాలని, ఇది విసర్జించాలి అనేటువంటి ఒక నిబంధనను, విసర్జించాలి అనేటువంటి ఆజ్ఞను పరిశుద్ధాత్మ దేవుడు మరి ఇక్కడ పౌలు ద్వారా తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా 28-29 వచనాల్లో ఒకసారి మనం చూసినట్లయితే విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచను. ఇది పరిశుద్ధాత్మ స్వరము. తర్వాత అపోస్తలుల యొక్క ఉద్దేశము కూడా అపోస్తలులకు కూడా తోచింది, పరిశుద్ధాత్మకు తోచింది అంటున్నాడు. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక అంటున్నాడు. విగ్రహములకు అర్పించినటువంటి వాటికి దూరముగా ఉంటిరా, అది మీకు క్షేమము, అది మీకు మేలు అని చెబుతున్నాడు. ఈ విషయాన్ని ఒకసారి గమనించండి. ఇకపోతే 21వ అధ్యాయం అపోస్తలుల కార్యం 25వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసి ఉన్నామని చెప్పిరి. విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని మీరు
మరి మానాలి అని వారికి తెలియచేయడం జరిగింది. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నాడు. ఇంకా అనేక విషయాలను కూడా మనము చూస్తాము. కొరింథీయులకు రాస్తూ కూడా ఈ మాటను చెబుతాడు అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు. 1 కొరింథీ 10వ అధ్యాయము మనము చూసినట్లయితే ఇక్కడ 20వ వచనం 19:22 చదువుకుందాము. ఇక నేను చెప్పున్నదేమి, విగ్రహ అర్పితములో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నదైనను చెప్పేదనా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టము లేదు అనే మాట ఇక్కడ తెలియజేస్తాడు. 18లో చూస్తే, శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి, బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా? మరి బలి అర్పించబడినటువంటి దానిని ఎవరైతే తింటారో వారు ఆ బలితో పాలివారవుతున్నారు అంటున్నాడు. ఎవరైతే ఈ యొక్క మరి విగ్రహార్పితమును భుజిస్తారో ఆ విగ్రహాలతో మరి వారు పాలివారైపోతారు. మరి వారికి ఆ విగ్రహాలకు అర్పించినటువంటి దానిని వారు భుజించినప్పుడు మరి వాటితో వారు పాలివారయ్యే అవకాశం ఉన్నది. కనుక ఇక్కడ తినకూడదు అనేటువంటి విషయాన్ని చాలా ఖచ్చితంగా ఇక్కడ చెబుతున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు. కనుక ఈ విషయాలను మనము దృష్టిలో పెట్టుకోవాలి. ఈనాడు చాలా ఈజీగా కొంతమంది చెప్పేస్తున్నారు, మనం తినొచ్చు, ఏమవుతుంది, ఏమి కాదు అని చెప్పేసి. అదేవిధంగా 1 కొరింథీ 8వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు, కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. ఎవరైతే కొందరు మరి ఈ జ్ఞానం లేదు కొంతమందికి, లేక వారు ఏం చేస్తున్నారంటే అన్యులలో నుంచి రక్షణ పొంది ఇది తినొచ్చు, ఏం కాదులే అనుకుంటున్నారు. కానీ అలా తినడం వల్ల ఏం జరుగుతుందంటే అది వారి యొక్క మనస్సాక్షి బలహీనమవుతుంది, తర్వాత అపవిత్రమవుతుంది. గనుక ఈనాడు కొంతమంది తినొచ్చు, ఏం కాదని చెప్పేటువంటి మాటలు ఎవరు కూడా నమ్మొద్దు, పట్టించుకోవద్దు. ఆలోచన చేయండి. దేవుడైతే దీన్ని అలో చేయడం లేదు, దేవుడైతే దీన్ని ఖండిస్తున్నాడు, దేవుడైతే వద్దనే చెబుతున్నాడు. ఈ విషయంలో ఎవరైనా గనక తప్పు చేస్తే దేవుడు వారి మీద మరి తప్పు మోపుతాడు ఖచ్చితంగా. గనక దేవుడైతే చెబుతున్నాడు ఈ విషయాలను. ఇది ఒక దయ్యముల బోధ, ఇది ఒక అబద్ధ బోధ. దీన్ని ఎవరు కూడా నమ్మొద్దు, ఇది ఎవరు కూడా పాటించకూడదు. దేవుడు వద్దన్నది చెయ్యరాదు, చెయ్యకూడదు. గనక ఈ విషయము మరి అర్థమైందని అనుకుంటున్నాను. గనక ప్రతి ఒక్కరు కూడా సత్యమందు ప్రతిష్ఠింపబడండి. లేఖనం ఏం చెబుతున్నదో చూడండి. ఎవరో కొంతమంది గట్టిగా అరిచి సవాళ్ళు విసిరి ఇన్నంత మాత్రము చేత సత్యము ఎప్పుడు సత్యంగానే ఉంటుంది. ఏమండి, అసత్యం ఎప్పుడు సత్యము కాదు. వారు గట్టిగా మాట్లాడితే అసత్యం సత్యం అవుతుందా? కానే కాదు కదా. కాబట్టి సత్యమందు ప్రతిష్ఠింపబడండి, సత్యాన్ని నమ్మండి. సత్యమే మనల్ని సంపూర్ణతలోనికి నడిపిస్తుంది, సంపూర్ణ సిద్ధిలోనికి నడిపిస్తుంది. కనుక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.